హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఢిల్లీ క్యాపిటల్స్ అనగానే మనకి రిషబ్ పంత్ గుర్తుకొస్తాడు. అండ్ రిషబ్ పంత్స్ ఎంట్రీ ఇన్ 2024 సీజన్ ఈజ్ ఆల్మోస్ట్ సర్టెన్. ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో కూడా ఆడకపోవచ్చు, కానీ ఐపీఎల్ నాటికి అతను ఫిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది అతన్ని స్వయంగా చెప్పాడు. అలాగే సౌరవ్ గంగూలీ, మెంటర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్, కూడా గతంలో చెప్పాడు. సో ఐపీఎల్ నాటికి రిషబ్ పంత్ రీఎంట్రీ ఆల్మోస్ట్ సర్టెన్గా ఉంది. అయితే కీపింగ్ చేస్తాడా లేదా అనేది డౌట్. బహుశా ఆ కారణంగానే అనుకుంటా ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఆక్షన్లో బోల్డ్ అంతమంది కీపర్స్ని తీసుకున్నారు. కీపర్స్ కోసం మెయిన్గా షాపింగ్ చేశారు. అది ఈసారి వాళ్ళ ఆక్షన్లో స్పెషాలిటీగా కూడా మేము చెప్పుకోవాలి. మన ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? కిరణ్ కుమార్ గ్రంథి, మన ఆంధ్ర బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ ది జిఎంఆర్ గ్రూప్, కో ఓనర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో అతను ఆ ప్యాడిల్ లేపుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు పార్టీ స్పాయిల్ చేస్తుంటాడు, ప్రైస్ పెంచుతూ ఉంటాడు అని చెప్పి అతని మీద చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి. మన ఎస్ఆర్హెచ్ కావ్య మ్యామ్ ఎంత పాపులరో కిరణ్ గ్రంథి కూడా అంతే పాపులర్. బట్ ఈసారి కిరణ్ గ్రంథి వాజ్ నాట్ సో యాక్టివ్. అండ్ ఢిల్లీ కూడా అంత యాక్టివ్గా లేదు. వాళ్ళు పెద్ద అగ్రెసివ్ బిడ్డింగ్ చేయలేదు ఈసారి. వాళ్ళు ఎక్కువ మంది ప్లేయర్స్ని తీసుకోవాలి, 9 మంది, 5 ఇండియన్, 4 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. అమౌంట్ రీజనబుల్ అమౌంట్ 29 crores ఉంది వాళ్ళ, 29 crores ఆల్మోస్ట్. అయినా సరే వాళ్ళు పెద్ద అమౌంట్స్ ఎవరికి పెట్టలేదు. ఎవరి మీద 10 crores కూడా ఇన్వెస్ట్ చేయలేదు, 10 crores కూడా పెట్టలేదు, బిడ్డింగ్ చేయలేదు వాళ్ళు. అండ్ ఒక ఇండియన్ ప్లేయర్ అది కూడా 7.2 crores కుమార్ కుషాగ్రా మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు. సో ఒక ఇండియన్ ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు, ఫారిన్ ప్లేయర్స్ని తక్కువ పెట్టారు. అండ్ ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ 10 crores మిగిలిపోయాయి. సో వాళ్ళు పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు, పెద్దగా ఈసారి ఆక్షన్లో బిడ్డింగ్ చేయలేదు. అండ్ టీం కూడా అంత గొప్పగా అనిపించట్లేదు వాళ్ళు, ఎందుకంటే ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఇప్పటికీ ఆ వీక్నెస్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ టాప్ హెవీ టీమ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఆ టాప్ 4 వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్ అండ్ కమ్బ్యాక్ అవుతున్న రిషబ్ పంత్, వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ నలుగురు కూడా ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్, వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. దే కెన్ విన్ ద మ్యాచ్ ఆన్ దర్ ఓన్. కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఆ స్ట్రెంత్ కనబడదు, మంచి ఫినిషర్ కూడా కనబడదు. అండ్ బౌలింగ్ బాగానే ఉంది వాళ్ళది, బట్ బ్రహ్మాండమైన బౌలింగ్ అని కూడా అనడానికి లేదు. ఆ బౌలింగ్లో కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో నేను చెప్పినట్టుగా వీళ్ళ దగ్గర అమౌంట్ రీజనబుల్గా ఉంది, బట్ 9 ప్లేయర్స్ని తీసుకోవాలి, 4 ఫారిన్ ప్లేయర్స్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఎవరి మీద ఇన్వెస్ట్ చేశారు? నేను చెప్పి కుమార్ కుషాగ్రా హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ డొమెస్టిక్. అంటే అతను యంగ్స్టర్, అతను ట్రయల్స్లో చూశారు, చాలా టీమ్స్ చూశారు, చాలా టీమ్స్ వెళ్ళారు కూడా అతని కోసం. ఈజ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ యంగ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ జార్ఖండ్. సో అతని కోసం స్మార్ట్గా బయింగ్ చేసే సిఎస్కే, తర్వాత గుజరాత్ టైటన్స్ కూడా వెళ్ళారు. సో ఈ ముగ్గురు మధ్య ఆ పోటీ అయ్యేసరికి ఒక యంగ్స్టర్, ఎవరికి పెద్దగా పేరు కూడా తెలియదు. నేను అన్క్యాప్ ప్లేయర్స్ గురించి వీడియో చేశాను, బట్ ఇతను నా ర్యాడర్లోకి రానిలేదు. సో కుమార్ కుషాగ్రా, అతని హిట్టింగ్ స్టైల్ కొంత ధోనీని తలపిస్తున్నట్టుగా చెప్తున్నాను. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, దే నీడ్ వికెట్ కీపర్, బికాస్ నేను చెప్పినట్టుగా రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడో తెలియదు. అతని కోసం ఎక్కువ అమౌంట్ పెట్టారు. సో అతన్ని వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పాలి. సో దే ఐడెంటిఫైడ్ హిమ్ యాజ్ ది కీపర్ బ్యాట్స్మెన్. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా పనికొస్తాడు అండ్ కీపింగ్ కూడా చేస్తాడు. రిషబ్ పంత్ విల్ ఓన్లీ బ్యాటింగ్ మాత్రం చేస్తాడు. బహుశా కీపింగ్, అతను ఫీల్డింగ్ కూడా చేయకపోవచ్చు. ఫీల్డింగ్ కూడా చేయకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం అంతా వాళ్ళు పృథ్వీ షాని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తున్నారు. దిస్ టైమ్ రిషబ్ పంత్ కుడ్ బి దర్ ఇంపాక్ట్ ప్లేయర్ అని కూడా మనకు వార్తలు వచ్చినాయి. సో అందుకని కుమార్ కుషాగ్రా మీద వాళ్ళు టార్గెట్ పెట్టారు. కుమార్ కుషాగ్రా ఒక్కడే తీస్తున్నారు వికెట్ కీపర్, లేదు, ఇంకా ఆల్రెడీ వాళ్ళ దగ్గర అభిషేక్ పొరాయల్ ఉన్నాడు, లాస్ట్ సీజన్లో కూడా ఆడాడు. అండ్ రికీ బూయిన్ తీస్తున్నారు, ఆంధ్ర ప్లేయర్. అంటే అతను కేవలం కీపర్గా తీసుకొని బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఫారిన్ కీపర్స్లో ట్రిస్టన్ స్టాప్స్ని తీసుకున్నారు. చివరిలో వచ్చేసరికి షాయ్ హోప్ని కూడా తీసుకున్నారు. షాయ్ హోప్ ఈజ్ బేసికలీ ఓడిఐ బ్యాట్స్మెన్. మరి ఎందుకు తీసుకున్నారో అతను అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఎవరో ఒక ఫారిన్ ప్లేయర్ని ఫిలప్ చేసుకోవాలి కదా అన్నట్టుగా తీసుకున్నారు. ట్రిస్టన్ స్టాప్స్ ఈజ్ ఎ గుడ్ చాయిస్, బట్ అతను డెవాల్ బ్రెవిస్ విషయాన్ని చూస్తే సౌత్ ఆఫ్రికా ప్రిఫర్ స్టప్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ ఎందుకనో ఐపీఎల్లో అతని మీద ఎక్కువ టీం అతన్ని కేవలం బేస్ ప్రైస్లో తీసుకున్నారు. జై రిచర్డ్సన్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. జై రిచర్డ్సన్ ఈజ్ ఎ గుడ్ బౌలర్. అయితే ఇంజరీస్ ప్రోన్గా ఉంటాడు అతను, కానీ ఇప్పుడు ఫిట్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో జై రిచర్డ్సన్ 5 crores పెట్టారు. సో కుషాగ్రా తర్వాత అతనికి ఎక్కువ అమౌంట్ పెట్టారు.
హ్యారీ బ్రూక్ ఈజ్ అ గుడ్ పిక్. హ్యారీ బ్రూక్ 13 కోట్లు అయితే అవసరం లేదు, కానీ 4 కోట్లకే వాళ్ళకి హ్యారీ బ్రూక్ దక్కాడు. అది వాళ్ళకి అతను కొంచెం భలే మంచి చౌకబేరంగా చెప్పాలి. ఎందుకంటే క్లిక్ అయితే మాత్రం అతను కూడా బ్రహ్మాండంగా క్లిక్ అవుతాడు. ఒక సెంచరీ ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ తరఫున ఈడెన్ గార్డెన్స్లో కూడా చేయడం మనం చూసాం. సో దట్ సెంచరీ వాజ్ బ్రెత్ టేకింగ్, వండర్ఫుల్గా ఆడాడు. సో అతను కనుక క్లిక్ అయితే, లాస్ట్ టైం క్లిక్ కాలేదు, స్పిన్కి అగేన్స్ట్గా కొంచెం వీక్నెస్ ఉంది, కానీ అతను కనుక ఆ స్పిన్ కోడ్ని క్రాక్ చేయగలిగితే హీ కుడ్ బి ఏ వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద యంగ్స్టర్. అండ్ పెడిగ్రీ, బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న ప్లేయర్ అతను. సో అతను తీసుకున్నారు. అలాగే సుమిత్ కుమార్ అని చెప్పి విజయ్ హజారాలో చాలా బాగా పర్ఫామ్ చేసిన ఆల్రౌండర్ ఫ్రమ్ హర్యానా ఐ థింక్. సుమిత్ కుమార్ కూడా 1 crore తీసుకున్నారు. షాయ్ హోప్ని 75 lakhs, స్టబ్స్ని బేస్ ప్రైస్ 50 lakhs. అలాగే రుకీబోయి, రసిక్ సలాం అండ్ స్వస్తిక్ చికారా. స్వస్తిక్ చికారా గురించి చెప్పిన యూపీ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన మంచి బిగ్ హిటర్. అండ్ రసిక్ సలాంధర్ గతంలో ముంబైకి ఆడాడు ఒక సీజన్, తర్వాత కొంచెం ఫేడ్ అవుట్ అయ్యాడు, కానీ ఈ సీజన్లో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ బౌలర్, మంచి పేస్ ఉంది, అండ్ ఈజ్ సెట్ టు బి వెరీ వెరీ గుడ్. సో ఇట్ ఈస్ ఎ స్మార్ట్ పిక్. ఇది కూడా వాళ్ళకి స్మార్ట్ పిక్, ఎందుకంటే దే హ్యావ్ గాట్ గుడ్ ఇండియన్ పేసర్స్ ఇన్ ముఖేష్ కుమార్ అండ్ ఖలీల్, బట్ దే నీడ్ బ్యాకప్. దే ఆల్సో హ్యావ్ ఇషాంత్ శర్మ విత్ దెమ్. సో వాళ్ళకి బ్యాకప్గా పనికొస్తారు ఖచ్చితంగా. రషిక్ సలాంధర్ పనికొస్తారని అనుకుంటున్నాను. సో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేదు, డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ గురించి ఎక్కువ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిచెల్ మార్ష్, ఆండ్రిక్ నోకియా, వార్నర్ ఉన్నారు. ఒక్క స్లాట్ మాత్రం ఫిలప్ చేసుకోవాలి మిడిల్ ఆర్డర్లో. సో దానికోసం వాళ్ళు వెళ్ళలేదు. కానీ ఇండియన్ షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళ కోసం కానీ, అలాగే శుభం దూబే ఇలాంటి ప్లేయర్స్ కోసం వాళ్ళు వెళ్ళుంటే బాగుండేదేమని నాకు అనిపించింది. ఎందుకంటే దే నీడెడ్ సమ్ గుడ్ ఇండియన్ బ్యాటర్స్. లలిత్ యాదవ్ ఉన్నాడు అక్కడ, లలిత్ యాదవ్ మినహాయిస్తే ఎవరు లేరు. అలాగే రైలీ రుస్సోని వాళ్ళు రిలీజ్ చేశారు. ఎంత రిలీజ్ చేశారు? లాస్ట్ ఇయర్ వాళ్ళు 4.2 crores తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఈ బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ. పెద్దగా రన్స్ చేయలేదు, కానీ 9 మ్యాచ్లు ఆడాడు. 148 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ హిజ్ రన్స్. సో అంత మంచి స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేశారు? రిలీజ్ చేసి మళ్ళీ అతని కోసం వెళ్ళారు, అతని కోసం పెద్ద ఎత్తున వెళ్ళారు. వెళ్ళి ఎప్పటివరకు వెళ్ళారు వీళ్ళు? 7.8 crores దాకా వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ 8 crores వెళ్ళారు. అంటే లాస్ట్ టైం దానికి డబుల్ అమౌంట్ పెట్టి మళ్ళీ అదే ప్లేయర్ తీసుకోవడానికి వెళ్ళారు. బట్ వై షుడ్ దే రిలీజ్ చేయాల్సిన పని ఏంటి ఇన్ ద ఫస్ట్ ప్లేస్? సో ఇన్ అ టీమ్ విచ్ హ్యాస్ గ్రేట్ క్రికెటింగ్ బ్రెయిన్స్ లైక్ రికీ పాంటింగ్ అండ్ సౌరవ్ గంగూలీ, వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ నాకైతే ఏమాత్రం అర్థం కాదు. ఇప్పటికీ ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ అలాగే ఉంది. మీరు లైక్లీ 11 చూడండి, వీళ్ళది లైక్లీ 11 చూస్తే డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా ఓపెన్ చేస్తారు. పృథ్వీ షా మీద అతని ఫిట్నెస్ ఎప్పుడో క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. తర్వాత అతని యాటిట్యూడ్ కానీ అతని ఫామ్ కూడా లాస్ట్ టైం అంత గొప్పగా లేదు. ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది దానికి, అతనికి ఎవరికి వీళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేరు. అంటే హ్యారీ బ్రూక్ని ఓపెన్ చేయించవచ్చు అని మీరు అనొచ్చు, కానీ హ్యారీ బ్రూక్ ఎస్ఆర్హెచ్ చేసిన తప్పు పని అదే. హ్యారీ బ్రూక్ ఈజ్ బేసికలీ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అతను ఓపెన్ చేయించడం అనేది కాదు, ఎందుకంటే స్పిన్ సరిగ్గా ఆడాడని చెప్పి ఓపెన్ చేయించారు. అది కాదు కదా రీజన్. ఈజ్ బేసికలీ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. సో వాళ్ళకి పృథ్వీ షాకి వాళ్ళకి రీప్లేస్మెంట్ కూడా లేదు. మేబీ మార్ష్ చేత ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మార్ష్ at number 3, రిషబ్ పంత్ at number 4. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్లు ఉంటాయి ఇక్కడ. హ్యారీ బ్రూక్ at 5. 6లో అక్షర్ పటేల్ లాస్ట్ ఇయర్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. సో అక్షర్ పటేల్ ఆ ప్రమోషన్ 6లో ఆడే అవకాశం ఉంది. లలిత్ యాదవ్ at 7. లలిత్ యాదవ్ నౌ డేస్ ఇస్ మోర్ ఆఫ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, ఎక్స్పీరియన్స్ ఉంది, ఢిల్లీకి ఆడతాడు. మరి అతను తప్ప వాళ్ళకి ఛాయిస్ లేదు అక్కడ. లలిత్ యాదవ్ కానీ కొత్త ప్లేయర్ సుమిత్ కుమార్ లాంటి వాళ్ళని ఎవరినైనా ఆడించుకోవాలి వాళ్ళు, అందుకంటే వాళ్ళకి పెద్దగా ఛాయిస్ లేదు. అండ్ 8లో కుషాగ్రా విల్ డెఫినెట్లీ ప్లే బికాస్ హీఈస్ ద కీపర్. అన్ని డబ్బులు పెట్టారంటే అతన్ని కీపర్గానే వాళ్ళు 11లో ఆడిస్తారు. 9లో ఆండ్రిక్ నోకియా ఇంజరీ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది, లేకపోతే అన్గీడీని ఆడించుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఇంజరీ ఉంది, ఇప్పటికీ కూడా ఫిట్ కాలేదు. చాలా కాలంగా మనకి వన్డే వరల్డ్ కప్ నుంచి అతను కనబట్టలేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్లో కూడా ఆడట్లేదు. అతనికి బ్యాక్ ఇంజరీ, సీరియస్ ఇంజరీ ఉంది. మరి ఎప్పుడు రికవర్ అవుతాడో తెలియదు. క్వశ్చన్ మార్క్ ఉంది అతను ఫిట్నెస్ మీద. అయితే అన్గీడీ కానీ జై రిచర్డ్సన్ కానీ వాళ్ళు 9లో ఆడించుకోవాలి. 10లో కుల్దీప్ యాదవ్, 11లో ఖలీల్, 12లో ముఖేష్. సో ముఖేష్ అండ్ పృథ్వీ షా లేకపోతే ముఖేష్ అండ్ రిషబ్ పంత్ షుడ్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అందుకే వాళ్ళు బ్లూ కలర్లో పెట్టారు. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అంత ఇంప్రెసివ్గా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ యంగ్ ప్లేయర్స్, స్వస్తిక్ చికారా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ నో డౌట్. స్వస్తిక్ చికారాని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్యూచర్లో తయారు చేసుకోవచ్చు.
అలాగే హ్యారీ బ్రూక్ సరిగ్గా ఆడకపోతే ట్రిస్టన్ స్టబ్స్ని లేదా షై హోప్ ఇది టాప్ ఆర్డర్ ప్లేయర్, అతని గురించి. సో హ్యారీ బ్రూక్ కూడా ప్రాపర్ రీప్లేస్మెంట్ నాకు అక్కడ ఫారిన్ ప్లేయర్ నాకు కనబట్టలేదు. హ్యారీ బ్రూక్ కనుక అంతగా క్లిక్ కాకపోతే. అలాగే అక్షర్ పటేల్ లాంటి ఒక ఆల్రౌండర్కి ప్రాపర్ రీప్లేస్మెంట్ లేదు. సో వీళ్ళందరికీ ఆ బ్యాకప్స్ సరిగ్గా లేకపోవడం, ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్. అలాగే అంటే టాప్ హెవీగా ఉంటుంది టీం, టాప్ హెవీగా ఉంటుంది. ఆ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ బాగా ఆడితేనే వీళ్ళ సర్వైవల్ ఉండే అవకాశం ఉంది, లేకపోతే దే ఆర్ గోయింగ్ టు స్ట్రగుల్. సో రిషబ్ పంత్, వార్నర్, పృథ్వీ షా అండ్ మార్ష్ వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. బౌలింగ్ ఆఫ్ కోర్స్ మంచి స్పిన్ అటాక్ ఉంది వాళ్ళకి. ఈయన అక్షర్ అండ్ కుల్దీప్ యాదవ్, అండ్ వీలైతే లలిత్ యాదవ్ కూడా హీ విల్ ఆల్సో బౌల్ దట్ ఆఫ్ స్పిన్. అండ్ వాళ్ళ పేసర్స్ కూడా ముఖేష్ కానీ ఖలీల్ కానీ దే ఆర్ వెరీ గుడ్. ఖలీల్ విల్ గివ్ యూ దట్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ. అండ్ వన్ ఆఫ్ ది ఫారిన్ ప్లేయర్స్, వాళ్ళు ఫారిన్ ముగ్గురు బాగానే ఉన్నారు. ఎన్గిడి స్లోయర్ వన్స్ బాగా వేస్తాడు, ఆ స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ అవుతాయి కూడా ఢిల్లీలో. అండ్ జై రిచర్డ్సన్ హెస్ నాట్ డన్ గ్రేట్ జాబ్ ఇన్ ఐపీఎల్, బట్ హీఈస్ అ వెరీ వెరీ స్కిల్ఫుల్ బౌలర్. సో అతను నాకే. సో వాళ్ళకి బౌలింగ్లో అంత ఇబ్బంది లేదు, బ్యాటింగ్లో మాత్రం ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉన్న డొల్లతనాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఫీల్ చేయలేదని నాకు కొంత అనుమానం. ఏమంటారు మీరు? కామెంట్స్.